తిరుమల శ్రీనివాసుని సాలకట్ల తెప్పోత్సవ మహోత్సవం 2025 ఓం నమో వెంకటేశాయ. భూలోక వైకుంఠమైన తిరుమలలో ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే శ్రీనివాసుని తెప్పోత్సవాల విశేషాలు తెలుసుకుందాం. సాలకట్ల తెప్పోత్సవం ఎప్పుడు? ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి 5 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో ఈ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. ఏడాది మార్చి 9 నుండి మార్చి 13, 2025 వరకు జరగనున్నాయి. పున్నమి వెలుగులో స్వామివారి విహారం. తెప్పోత్సవం అంటే స్వామివారిని ఓడపై ప్రతిష్ఠించి భక్తులకు అందరికీ దర్శనం కలిగించే ఉత్సవం. ఈ సమయంలో చల్లని నీటి అలల మధ్య వెన్నెల కాంతిలో స్వామివారి సౌందర్యం భక్తులను భక్తి పరవశుల్ని చేస్తుంది. ప్రతిరోజు స్వామివారి ప్రత్యేక అలంకారాలు. మార్చి 9 శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణస్వామి, ఆంజనేయస్వామి సమేతంగా దర్శనం. మార్చి 10 రుక్మిణి సమేత వేణుగోపాల స్వామిగా విహారం. మార్చి 11 మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా 3 చుట్లు తెప్పోత్సవం. మార్చి 12 5 చుట్లు తెప్పోత్సవం. మార్చి 13 7 చుట్లు విహరిస్తూ మహోత్సవం ముగింపు. అతి ప్రాచీనం శ్రీవారి తెప్పోత్సవం. శ్రీవారి తెప్పోత్సవాలు అతి ప్రాచీన కాలం నుంచి జరుగుతున్నాయి. ఫాల్గుణ శుద్ధ ఏకాదశితో మొదలయ్యే ఉత్సవాలు ఫాల్గుణ పౌర్ణమి వరకు జరుగుతాయి. 15వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సాళువ నరసింహరాయలు శ్రీవారి తెప్పోత్సవాల కోసం నీరాళి మండపాన్ని నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. తెప్పోత్సవం అంటే తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాసీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో తిరుపల్లి ఓడై తిరునాళ్, తెలుగులో తెప్ప తిర. శ్రీవారి తెప్పోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి మీకు ఉందా? కామెంట్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.